సామాజిక న్యాయం తెలంగాణ సంకల్పం సభ ద్వారా ఏమైనా నోటీస్ అందిందంటారా ప్రజలకి? ఖచ్చితంగా అండి. ఆగస్టు 6న జరిగిన సంకల్ప సభ చాలా ఘన విజయం సాధించింది. అక్క స్పీచ్ ప్రతి తెలంగాణ గుండెను తట్టింది. ప్రతి వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. అక్క చెప్పిన ప్రతి మాట కూడా అది ఏమంటారు, ఒక వజ్రంలాగా అందరి గుండెని తట్టింది. ఈ రాష్ట్రానికి అమ్మగా ఉంటా. ఖచ్చితంగా అమ్మ తన పిల్లలను అందరినీ సమానంగా చూస్తుంది. ఒకరిపైన ఎక్కువ ప్రేమ, ఒకరిపైన తక్కువ ప్రేమ చూపియరు. అదేవిధంగా కవితక్క సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఒక తల్లిలాగా అందరినీ సమానంగా చూడాలనేది ఆమె ధ్యేయము. అందుకని ఈ సంకల్ప సభను నిర్వహించారు. ఆమె చెప్పదలుచుకున్న మాటలన్నీ అందరికీ ఖచ్చితంగా చేరాయి. అందరూ ఆలోచన విధానం మారింది. అండ్ ఎస్పెషలీ మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలయ్యింది. వాళ్ళు అంటే అక్క ఏదో పార్టీ పెట్టిండ్రు ఏదో అనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది అనేది వాళ్ళకు అర్థమయ్యింది. మహిళలంతా కూడా మా వైపే ఉన్నారు. మీ అందరి చేత ప్రతిజ్ఞ అయితే ఆ రోజు కవితమ్మ గారు చేపించారు. సో ప్రతిజ్ఞ అనేది ఫాలో అవుతారా మీరు? ఖచ్చితంగా ఫాలో అవుతాము. ప్రతిజ్ఞ అంటే ఊరికే ఏదో ఫోటోల కోసం వీడియోల కోసం చేసింది కాదు. మేము అక్క అడుగుజాడలో నడుస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ సంకల్ప సభ ఎక్కడ జరగబోతుంది? నిజామాబాద్లో 31కి జరుగుతుంది. మేము అందరం కూడా వెళ్ళి విజయవంతం చేస్తాము. మా ప్రాంతాలలో కూడా మేము సంకల్ప సభ నిర్వహిస్తాము. జై తెలంగాణ, జై కవితక్క.